Hi amigos, welcome to JE question of the day, question number 8. వీడు ఏమంటాడంటే ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్స్ సంబంధించిన క్వశ్చన్. అయితే వాడు ఏమంటాడు, బాబు ఫైండ్ ద మినిమం వాల్యూ ఆఫ్ మాడ్ జెడ్ మైనస్ 1. జెడ్ ఎలా ఉందంట, మాడ్యులస్ ఆఫ్ సో అండ్ సో ఈజ్ ఈక్వల్ టు 2 బాబు అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది, జెడ్ అనేది ఒక వేరియబుల్ కాంప్లెక్స్ నెంబర్. సో స్పేస్లో ఎక్కడైనా ఉండొచ్చు. అయితే అలా మారుతూ ఉన్నప్పుడు నాకు z-1 కనుక తీస్తే దాని మాడ్యులస్ తీసినప్పుడు ఎప్పుడు నాకు మినిమం ఉంటుంది, ఎప్పుడు మినిమం ఉంటుంది అన్న కంటే కూడా ఎంత మినిమం ఉంటుంది అనేది వాడు అడుగుతున్నాడు. మీకు ఆబ్వియస్లీ ప్రాబబ్లీ మీకు ఫస్ట్ వచ్చే థాట్ ఏముంది, కాంప్లెక్స్ నెంబర్ ఇన్ఈక్వాలిటీస్లో మనకు కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాడ్ z1 ప్లస్ z2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ z1 ప్లస్ మాడ్ z2. సార్ అదేదో ఒకటి వేసేస్తాను అయిపోతుంది అని అనిపించవచ్చు. అయితే చాలాసార్లు జేఈ అడ్వాన్స్డ్ కానీ జేఈ మెయిన్స్లో కానీ వాడు ఎలా ఉంటాడంటే జామెట్రీని లింక్ చేస్తూ క్వశ్చన్ ఇస్తాడు. అయితే మనము ఇలాంటి ఫైండ్ ద మ్యాక్సిమం, ఫైండ్ ద మినిమం లాంటి క్వశ్చన్స్ జామెట్రీని కనుక యూస్ చేసి మనకు కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా వాడుకోవాలో, జామెట్రీ నాలెడ్జ్ని ఎలా యూస్ చేయాలి కాంప్లెక్స్ నెంబర్స్లో అనేది తెలిస్తే ఆ వచ్చే మజానే వేరు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ అయినా కానీ మనకు క్లారిటీ ఎక్కువ ఉంటుంది, ఆన్సర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే నేను ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళట్లేను కానీ ఈ క్వశ్చన్లో ఒక లెవెల్ వరకు కాంప్లెక్స్ నెంబర్ని జామెట్రీలో ఎట్లా యూస్ చేయాలి, వైస్ వర్సా అంటే జామెట్రీని కాంప్లెక్స్ నెంబర్స్లో ఎలా యూస్ చేయాలి, అసలు ఒక కాంప్లెక్స్ నెంబర్స్ని జామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అర్థం చేసుకోవాలనేది ఈ క్వశ్చన్లో నేను మీకు నేర్పిస్తాను. అయితే మనకు జామెట్రీని అర్థం చేసుకునే ముందు మనకేం తెలియాలంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ని వెక్టర్ లాగా ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియాలి. నేను తొందరగా చాలా క్విక్గా కాంప్లెక్స్ నెంబర్ని వెక్టర్స్ లాగా ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, వాటిని ఎట్లా అర్థం చేసుకుంటే మనకు ఒక పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది మనం చూద్దాం. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మనకు తెలుసు భయ్య, నార్మల్గా ఏంటి మన 2D ప్లేన్లో ఎక్స్ ప్లేను వై ప్లేన్ ఉంటుంది, అలాగే మన కాంప్లెక్స్ ఆర్ ఆర్గాన్ ప్లేన్లో రియల్ ప్లేను ఇమాజినరీ ప్లేన్ ఉంటాయి, సేమ్ యాజ్ ఎక్స్ అండ్ వై ప్లేన్. అదంతా మనకు తెలిసిందే. అయితే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ పి 2D జామెట్రీలో ఒక పాయింట్ ఎక్స్ కామా వై ఉందనుకుందాం. అంటే ఏంది, ఒక జనరల్ పాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు. సో అందుకని ఎక్స్ కామా వై అని పెడతాను. ఎందుకు, దాని అర్థం ఏంది, దాని అర్థం ఏంటంటే ఎక్స్ వైలో మారుతున్న కొద్దీ ఆ పాయింట్ స్పేస్లో తిరుగుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, వేరియబుల్ పాయింట్. అలాగే సేమ్ అదేవిధంగా నాకు కాంప్లెక్స్ ప్లేన్లో ఏముంటుందంటే పాయింట్ జెడ్ ఉంటుంది. ఏంటి సార్ పాయింట్ అంటారు, నెంబర్ కదా అంటే అదే ఈ కాంప్లెక్స్ నెంబర్స్తో వచ్చిన లొల్లే. అది ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్లో ఆ నెంబర్ అనేది నెంబర్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది, పాయింట్ లాగా కూడా బిహేవ్ చేస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి నెంబర్ కూడా ఒక పొజిషన్ వెక్టర్ భయ్య. ఎగ్జాక్ట్లీ అని కాదు, ఒక అనాలజీలో ఒక పొజిషన్ వెక్టరు. ఏంది సార్ ఏమేమో చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదంటే కొద్దిగా ఓపికతోటి విను, నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ పిఎక్స్వై అనేది దీని అనాలజీలో కాంప్లెక్స్ నెంబర్ ప్లేన్లో ఎలా ఉంటుందంటే భయ్య, సపోజ్ నాకు z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే ఏంటి సార్, నాకు సపోజ్ పి అనే ఒక పాయింట్ ఫిక్స్డ్ పాయింట్, ఇప్పుడు ఫిక్స్డ్ చేద్దాము 1,2 అనుకుందాం. అంటే ఇప్పుడు నేను కాంప్లెక్స్ ప్లేన్లో కనుక ఫిక్స్ చేస్తే z1 ఎట్లుంటుంది తెలుసా, 1 + 2i. అంటే ఈ 1 2 అలాగే 1 రియల్ పార్ట్ 2 ఇమాజినరీ పార్ట్ 1 + 2i అనమాట. ఇది ఫిక్స్డ్. మరి సరే సార్ బాగానే ఉంది, నాకు పాయింట్ అంటే 2D ప్లేన్లో అండ్ కాంప్లెక్స్ ప్లేన్లో పాయింట్ అంటే అర్థమైంది. ఇది 1,2 అన్నప్పుడు మీరు ఇది కూడా 1,2 అది బాగానే ఉంది సార్. మరి వెక్టర్ అంటారు ఏంటి సార్, ఇప్పుడు ఇదే 2D ప్లేన్లో నార్మల్ వెక్టర్స్ని ఎట్లా మాట్లాడుకుంటాము, ఇది కనుక ఆరిజన్ అనుకుంటే మనము ఈ ఓ నుంచి పీకి ఒక లైన్ చేసి ఇలా టెయిల్ హెడ్ లాగా చేసి ఇది హెడ్ అంటాము. ఓపీ అనేది ఒక పొజిషన్ వెక్టర్ భయ్యా అంటాను. అంటే ఏంటి దాని అర్థము, ఓపీ బార్ అంటాను నేను, అదొక పొజిషన్ వెక్టర్ ఆఫ్ పాయింట్ పి. సేమ్ అదేవిధంగా జెడ్ అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ పొజిషన్ వెక్టర్ కూడా అవుతుంది. ఎలా సార్ అంటే ఓ అంటే ఆరిజన్ 0,0 విత్ రెస్పెక్టివ్లో ఈ ఓ నుంచి జెడ్కి గనక నేను డ్రా చేస్తే
ఈ జెడ్ అనేది ఒక పొజిషన్ వెక్టర్ అవుతుంది. అదే నేను ఓ నుంచి జెడ్ వరకు డ్రా చేసేటటువంటి ఒక పొజిషన్ వెక్టర్ జెడ్. అంటే ఏంటి సార్? లొల్లి ఏంటంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ జెడ్ ఏదైతే ఉందో అదొక నెంబర్ కూడా 1 2 3 4 లాగా, అంటే 1 + 2i అనేది ఒక నెంబర్ లాగా. అలాగే ఈ జెడ్ అనేది ఒక పాయింట్ కూడా, ఎట్లా 1 + 2i అంటే 1, 2 ఒక పాయింట్ లాగా. అలాగే జెడ్ అనేది ఒక పొజిషన్ వెక్టర్ కూడా. అలా ఎలా సార్ అంటే ఓ నుంచి జెడ్కి కనుక నేను ఒక వెక్టర్ గీస్తే జెడ్ అనేది హెడ్ లాగా తీసుకుంటే అదొక పొజిషన్ వెక్టర్ కూడా. అచ్చా సార్ మీరు పొజిషన్ వెక్టర్ అంటారు, అదంటారు. నాకు ఒక విషయం చెప్పండి, ప్రతి వెక్టర్కి కూడా లెంత్ ఉంటుంది కదా అంటే ఉంటుంది. ఈ లెంత్ ఏదైతే ఉంటుందో సార్ మీరు మనకు తెలిసిన విషయమే, దాన్ని మాడ్ ఓపీ బార్ అంటాం కదా. మరి కాంప్లెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి సార్ అంటే మీరు అన్నది కరెక్టే. నేను జెడ్ అనేది ఒక పొజిషన్ వెక్టర్ లాగా తీసుకుంటున్నాను కదా. ఈ ఓ నుంచి జెడ్ వరకు ఏదైతే లెంత్ ఉందో దాన్ని నేను మాడ్ జెడ్ అంటాను. దాని యొక్క అర్థం ఏంది? ఈ పొజిషన్ వెక్టర్ ఏదైతే ఉందో ఓ నుంచి జెడ్ వరకు పాయింట్, సపోజ్ పి అనుకుందాం ఈ పాయింట్, ఈ ఓపీ లెంత్ ఏదైతే ఉందో ఓకే అదే పొజిషన్ వెక్టర్ ఆఫ్ జెడ్ అయితే దాన్ని నేను మాడ్ జెడ్ అంటాను. అంటే ఏంది? ఆరిజన్ నుంచి జెడ్ పాయింట్ని కనుక కాంప్లెక్స్ ప్లేన్లో నేను జాయిన్ చేసి ఆరిజన్ని టెయిల్ లాగా జెడ్ని హెడ్ లాగా తీసుకొని ఒక పొజిషన్ వెక్టర్ గీస్తే దానికి ఏదైతే లెంత్ ఉంటుందో ఆ లెంతే మాడ్ జెడ్ భయ్యా. సార్ నాకు ఇక్కడ ఓపీ బార్ అంటే మనకు తెలిసిందే, స్క్వేర్ నాకు తెలుసు సార్ ఎట్లా కట్టాలో. కాంపోనెంట్ ఆఫ్ i కాంపోనెంట్ ఆఫ్ j, ఒకవేళ 3d అయితే కాంపోనెంట్ ఆఫ్ k కాబట్టి సో 1² + 2². మరి ఇక్కడ ఎలా తీస్తాం? ఇది కరెక్టే. ఇక్కడ కూడా మాడ్ జెడ్ అంటే ఏంటంటే x రియల్ నెంబర్ 1² + 2². అచ్చా ఇది బాగానే ఉంది సార్. నాకు మీరు చెప్పింది కొంచెం అర్థమైంది సార్. ఏంటంటే ప్రతి కాంప్లెక్స్ నెంబర్ కూడా ఒక పొజిషన్ వెక్టర్ అంటారు. అంటే ఎస్ సార్. నాకు z1 ఉందనుకో, z1 ఫిక్స్డ్ నెంబర్ అని అడుగుతా. ఎస్ అంటే ఫిక్స్డ్ నెంబర్ అయితే ఎస్, అది ఫిక్స్డ్ పొజిషన్ వెక్టర్. z2 అంటే ఏంది? z2 అనేది ఒక ఫిక్స్డ్ నెంబర్ అయితే z2 పొజిషన్ కూడా ఒక పొజిషన్ వెక్టర్ భయ్యా, ఫిక్స్డ్ పొజిషన్ వెక్టర్. సార్ నాకు z వేరియబుల్ ఉంది సార్. అంటే ఏంది? సార్ నాకు ఏమవుతుందంటే నాకు z ఇక్కడ ఒకసారి ఉంటుంది, ఇక్కడ ఒకసారి ఉంటుంది, ఇక్కడ ఒకసారి ఉంటుంది. వేరియబుల్ అంటే దాని అర్థం ఏంది? ఈ పొజిషన్ వెక్టర్ లెంత్ ఇది అండ్ దీని ఆర్గ్యుమెంట్ ఇది. అంటే నాకు లెంత్ ఇది ఆర్గ్యుమెంట్. అదే నాకు z ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నేను పొజిషన్ వెక్టర్ కనుక తీసుకుంటే నాకు లెంత్ మారుతుంది, ఆర్గ్యుమెంటు మారుతుంది. అంటే డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్, డిఫరెంట్ లెంత్స్ వస్తుంటాయి. అంటే మాడ్ జెడ్ మారుతుంది, ఏఆర్జీ ఆఫ్ జెడ్ కూడా మారుతుంది, ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ కూడా మారుతుంది. అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ స్పేస్లో మారుతూ ఉంటే దాని పొజిషన్ వెక్టర్ యొక్క లెంత్, ఆర్గ్యుమెంట్ కూడా మారుతూ ఉంది. ఓకే సార్ బాగానే ఉంది, ఇది కూడా నాకు అర్థమైపోయింది. సార్ ఇప్పుడు పొజిషన్ వెక్టర్ కనుక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సేమ్ అదే విధంగా నాకు డైరెక్షనల్ వెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఏంటి డైరెక్షనల్ వెక్టర్ అంటే ఏంటి డైరెక్షనల్ వెక్టర్? నాకు నార్మల్ 2D ప్లేనే తీసుకోబయ్యా. నార్మల్ 2D ప్లేనే తీసుకుంటే ఏ అనేది ఒక పాయింట్ అనుకుందాం. ఏ అనేది ఒక పాయింట్ అనుకుంటే ఓ నుంచి ఏకు ఒక పొజిషన్ వెక్టర్ ఉంటుంది, అది ఓఏ బార్. అవునా కదా? ఇది ఓఏ బార్. అలాగే బి అనేది ఒక పాయింట్, నార్మల్ వెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. బి అనేది ఒక వెక్టర్ అయితే బి అనేది ఒక పాయింట్ అయితే ఓబీ బార్ అనేది ఒక పొజిషన్ వెక్టర్ 0 నుంచి వస్తుంది, అది బాగానే ఉంటుంది. నాకు ఒక డైరెక్షనల్ వెక్టర్ కూడా ఉంటుంది. ఏంటి చెప్పది? నాకు డైరెక్షనల్ వెక్టర్ ఏబీ బార్ ఉంటుంది, రెడ్ కలర్ వెక్టర్. ఇదేంటి తెలుసా? ఏబీ బార్ అంటే ఏంది? ఇది స్టార్టింగ్ పాయింట్ ఏ, ఫైనల్ పాయింట్ బి, ఏబీ బార్. సార్ మరి మీరు కాంప్లెక్స్ ఎనాలజీలో మరి దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి అంటే నేను ఇప్పుడు దాన్ని ఏం చేస్తానంటే చూడండి ఏం చేస్తాను. నాకు ఇది ఒక కాంప్లెక్స్ ప్లేన్. ఓకే, నాకు ఒక పాయింట్ ఏ ఉంది. ఆ పాయింట్ యొక్క అంటే నెంబర్ ఉన్నట్టు z1 ఉన్నట్టు. అంటే ఏంది? దాని పొజిషన్ వెక్టర్ ఇలా ఉంటుంది, అంటే ఓఏ బార్ లాగా. ఓకే, అలాగే నాకు ఇంకొక పాయింట్ బి ఉంది భయ్య. అయితే నాకు ఈ బి ఉన్నప్పుడు ఏంది? దానికి సంబంధించిన నెంబర్ z2. అంటే ఏంది? నాకు ఓబీ బార్ లాగా ఇది. ఓకేనా? ఇది ఓబీ బార్. నాకేమవుతుంది తెలుసా? మనకు ఏ అంటే z1 అంటే ఒక పొజిషన్ వెక్టర్, బి అంటే z2 డైరెక్ట్గా ఒక పొజిషన్ వెక్టర్. నాకు ఇప్పుడు ఏబీ బార్ డైరెక్షనల్ వెక్టర్ ఏమవుతుంది సార్ అని ఇతను అడుగుతాడు. అయితే నేనేం చెప్తానంటే
మీకు ఏబీ బార్ డైరెక్షనల్ వెక్టర్ ఏమవుతుందంటే ఏ నుంచి బి జాయిన్ చేస్తావు భయ్యా, ఇదొక డైరెక్షనల్ వెక్టరు. ఎలాగైతే ఏబీ బార్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఉంటుందో ఇక్కడ ఏముంటుందంటే నేను ఫైనల్ మైనస్ ఇనీషియల్. మీకు ఏబీ బార్ అంటే ఏంటో గుర్తుకుందా? ఓబీ బార్ ఫైనల్ మైనస్ ఓఏ బార్ ఇనీషియల్. అంటే ఏమొస్తుంది ఇక్కడ ఫైనల్ అంటే హెడ్ వస్తుంది ఫస్ట్, దాని తర్వాత టెయిల్ వస్తుంది. ఇక్కడ హెడ్ ఏంది భయ్యా? హెడ్ బి కదా, దానికి సంబంధించిన పొజిషన్ వెక్టర్ ఏంది? Z2. అంటే ఈ రెడ్ కలర్ వెక్టర్ Z2 మైనస్ ఇనీషియల్ పాయింట్ అంటే ఏ కదా, టెయిల్ అంటే ఏంది? ఏ కదా, ఏ అనేది. మరి దీని పొజిషన్ వెక్టర్ ఏంది? Z1 కదా, Z1 అంతే. సో ఈ రెడ్ కలర్ వెక్టరు Z2 మైనస్ Z1. సార్ నాకు మరి మోడ్ Z2 మైనస్ Z1 అంటే ఏంటి సార్? ఈ Z2 మైనస్ Z1 ఏదైతే వెక్టర్ ఉందో దాంట్లో Z అనేది హెడ్, Z1 అనేది టెయిల్. స్టార్టింగ్ పాయింట్ Z1, ఫైనల్ పాయింట్ Z2. ఫైనల్ మైనస్ ఇనీషియల్ అంటే ఏంది? ఫైనల్ Z2, Z1 ఇనీషియల్. అంటే Z1 నుంచి Z2కి వెక్టర్ ఉంది. దీని యొక్క లెంత్ ఏదైతే ఉందో అంటే ఈ రెడ్ కలర్ లెంత్ వచ్చేసి మోడ్ Z2 మైనస్ Z1. సార్ నాకు ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 మైనస్ Z1 ఏంటి సార్ అంటే ఈ వెక్టర్ ఉంది కదా, సపోజ్ ఇమాజినరీ ఎక్స్ యాక్సిస్ గీసుకుంటే ఆ ఎక్స్ యాక్సిస్ తోటి ఒక యాంగిల్ చేస్తుంది కదా, ఇక్కడ కరెక్ట్గా లేదు ఎగ్జాంపుల్కి ఇలా చేస్తున్నాను. ఇమాజినరీ ఎక్స్ యాక్సిస్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ గీసుకుంటే దీంతో ఒక ఆర్గ్యుమెంట్ టీటా సపోజ్ క్లాక్ వైజ్లో చేస్తే అది ఏదైతే ఉందో ఆ యాంగిల్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి చేసే యాంగిల్ ఏదైతే ఉందో ఈ Z2 మైనస్ Z1 డైరెక్షనల్ వెక్టర్ ఏదైతే ఉందో అది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి చేసేదే అదే ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఇది. అయితే నా ఎస్టాబ్లిష్మెంట్ ఏందో చెప్తా చూడు. వీటన్నిటిని అర్థం చేసుకున్న తర్వాత రెండు థింగ్స్ నీకు ఎస్టాబ్లిష్ చేస్తా. ఏంటది ఎస్టాబ్లిష్? నాకు Z1 మైనస్ Z2 అనేది ఒక డైరెక్షనల్ వెక్టర్. డైరెక్షనల్ వెక్టర్ జాయినింగ్ ఫ్రమ్ ఇది ఇనీషియల్, ఇది ఫైనల్. అంటే Z2 నుంచి Z1ని జాయిన్ చేసే డైరెక్షనల్ వెక్టర్. ఇది ఇనీషియల్ పాయింట్ అంటే Z2 ఇక్కడ ఉంది, ఇది ఫైనల్ పాయింట్ అంటే Z1 ఇక్కడ ఉంది. అంటే నేనేం చేస్తాను? ఫైనల్ మైనస్ ఇనీషియల్ అంటే Z2 నుంచి Z1కి వెళ్తాను, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాను. అంటే ఏంది? Z2 నుంచి Z1 ఇలా చేస్తే ఈ డైరెక్షనల్ వెక్టర్ అనేది Z1 మైనస్ Z2. సార్ నాకు మరి మోడ్ Z1 మైనస్ Z2 అంటే ఏంది సార్? అంటే ఏంటంటే ఈ వెక్టర్ లెంత్ ఏదైతే ఉందో అదే నాకు మోడ్ Z1 మైనస్ Z2. ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్? మోడ్ Z మైనస్ 1 ఉండలా, దాని అర్థమైంది 1 నుంచి Zకి వెళ్తే ఆ వెక్టర్ యొక్క లెంత్ ఇది. మోడ్ Z మైనస్ 3 ఉండలే, దాని అర్థమైంది 3 నుంచి Zకి వెళ్తే దాని వెక్టర్ లెంత్ ఇది. Z మైనస్ ఆఫ్ మైనస్ 1 రాయొచ్చు. అంటే -1 నుంచి Zకి వెళ్తే ఆ వెక్టర్ లెంత్ ఏదైతే ఉంటుందో అది ఇదన్నమాట. దాని అర్థం అది. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కాంప్లెక్స్ నెంబర్స్లో, అందుకే కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. అయితే ఇది బాగానే ఉంది. నాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సార్, ఒక వేరియబుల్ పాయింట్ ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఇస్తాడంటే సార్ నాకు మోడ్ Z మైనస్ Z0 ఇస్తాడు సార్. Z0 ఫిక్స్డ్ అంట. అచ్చా, Z0 ఫిక్స్డ్ ఇక్కడనే ఉంటుంది. Z ఏమో ఇలా నాకు స్పేస్లో మారుతూ ఉంటుందంట సార్, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఎందుకు? Z వేరియబుల్ కదా. ఎస్. నాకు వీడు ఏమంటాడంటే సార్ Z మైనస్ Z0 అంటే ఏంది? ఒకవేళ Z ఇక్కడ ఉంటే ఇది Z మైనస్ Z0, ఒకవేళ Z ఇక్కడ ఉంటే ఇది Z మైనస్ Z0 వెక్టర్, ఒకవేళ Z ఇక్కడ ఉంటే ఇది నాకు Z మైనస్ Z0 వెక్టర్. దీని మోడ్ అంటే అర్థమైంది లెంత్ కదా. ఈ లెంత్, ఈ లెంత్, ఈ లెంత్, లెంతులు మారట్లే. అంటే ఏంది? ఇది మారుతుంది కదా, Z మారుతున్న కొద్ది లెంత్ మారుతుంది కదా. వాడి పాయింట్ ఏంది? బాబు నాకు మోడ్ Z మైనస్ Z0 మినిమం ఎంత ఉంటుంది బాబు అంటాడు. అంటే ఇది వెక్టర్ అని అర్థం చేసుకొని ఈ లెన్స్ అన్నీ మెజర్ చేసి ఏది తక్కువ ఉంటే అదే నా ఆన్సర్. ఇప్పుడు అర్థమైందా? ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మనము వెక్టర్స్ని అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ని మిక్స్ చేసి ఎలా అర్థం చేసుకోవాలో కనుక అర్థం చేసుకుంటే మనకు బ్యూటిఫుల్గా ఈ కాంప్లెక్స్ నెంబర్స్ సాల్వ్ అయిపోతాయి. అయితే ఇప్పుడు మీకు ఓవరాల్గా మీకు చేసే ఎస్టాబ్లిష్మెంట్స్ చెప్తాను చూడు. ఓవరాల్గా మీకు చేసే ఎస్టాబ్లిష్మెంట్స్ ఏంటివంటే, నాకు Z1 మైనస్ Z2 అనేది ఒక వెక్టరు. ఎక్కడి నుంచి వెక్టరు? Z నుంచి Z1 వరకు వెక్టరు. Z అనేది టెయిలు, Z1 అనేది హెడ్. అంటే
Z2 ఇలా ఉంటుంది టెయిల్, Z1 అనేది ఇలా ఉంటుంది. టెయిల్ నుంచి హెడ్ వరకు ఇలా వెక్టర్ గీసుకోవాలి, అది Z1 మైనస్ Z2. మరి మాడ్ Z1 మైనస్ Z2 అంటే అర్థం ఏంది? ఈ వెక్టర్ యొక్క లెంత్ మాడ్ Z1 మైనస్ Z2. అది బాగానే ఉంది సార్. ఇంకొక కాన్సెప్ట్, నాకు మాడ్ Z మైనస్, ఫర్ ఎగ్జాంపుల్ మాడ్ Z మైనస్ 1 అంటే ఏంటి సార్? ఏం లేదు, నాకు స్పేస్లో ఇది ఒక నెంబర్ ఉంటుంది కదా, దీంతో కంపేర్ చేస్తే ఏంది, ఇది మాడ్ Z1 మైనస్ Z2 తోటి కంపేర్ చేస్తే Z2 అనేది 1 కదా, Z2 అనేది కాంప్లెక్స్ నెంబర్ 1 అంటే దాన్ని పాయింట్ లాగా తీసుకుంటే 1 ప్లస్ 0 ఇంటూ I అంటే ఏమొస్తుంది నాకు 1,0 అంటే x1 y0 అంటే ఎక్కడ వస్తుంది పాయింట్ 1,0 అనే కదా, ఇదే కదా. అంటే ఇది నాకు z ఈజ్ ఈక్వల్ టు 1 అనేది, నాకు జెడ్లో ఫలానా, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ అనేది ర్యాండమ్గా స్పేస్లు ఇక్కడ ఉంది. దాని అర్థం ఏంది, 1 నుంచి z వరకు ఒక వెక్టర్ గీసుకోవాలి. అంటే ఏంది, 1 నుంచి z వరకు ఒక వెక్టర్ గీసుకోవాలి. ఇది గీసుకున్నాక ఇది టెయిల్, ఇది హెడ్ అవుతుంది. ఈ లెంత్ ఏదైతే ఉందో అదే మాడ్ Z మైనస్ 1. అంటే ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఏంది, మాడ్ Z మైనస్ Z0 అంటే Z0 నుంచి Zకి ఒక వెక్టర్ డ్రా చేసుకొని దాని లెంత్ కనుక కనిపెడితే అదే మాడ్ Z మైనస్ Z0. ఇది అర్థమైపోయింది, ఇంకెక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను నేను ఇది. ఇప్పుడు బాబు మినిమం వాల్యూ ఆఫ్ మాడ్ Z మైనస్ 1 అంటే ఏంది, 1 నుంచి Zకి గనక 1 నుంచి Zకి ఒక వెక్టర్ డ్రా చేసుకుంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు మినిమం అవుతుంది, దాని లెంత్ ఎప్పుడు మినిమం అవుతుంది. నాకు Z తెలవాలి కదా, ముందు Z ఎట్లుందో తెలవాలి. వాడేమంటాడు, బాబు Z ఎలా ఉందంటే ఇలా ఉంది Z అంటున్నాడు. ఓకే, ఏమంటాడు, మాడ్యులస్ ఆఫ్ మాడ్ Z మైనస్ 3 లోపల మళ్ళీ మాడ్యులస్లు ఉన్నాయి, మాడ్ Z ప్లస్ 1 ఓకే ఈజ్ ఈక్వల్ టు 2. అయితే బయట ఉన్న మాడ్యులస్ లోపల ఉన్న మాడ్యులస్ వేరు. ఈ లోపల ఉన్న మాడ్యులస్ అర్థం ఏంటంటే వెక్టర్ యొక్క లెంత్ అని అర్థం. లెంత్ మైనస్ లెంత్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని లెంత్ 2 అనుకుందాం, దీని లెంత్ 3 అనుకుందాం. 2 మైనస్ 3 ఎంత, -1. వాడి ఉద్దేశం ఏంది, బాబు నెగిటివ్ వచ్చినా పాజిటివే తీసుకో, దాని డిఫరెన్స్ నెగిటివ్ వస్తే మాడ్యులస్ తీసుకుంటున్నాను, మాడ్ 2 మైనస్ 3 అంటే మాడ్ ఆఫ్ -1 అలా అంటున్నాడు. ఆ బయట ఉండే మాడ్యులస్ యొక్క అర్థం అది. ఎనీవేస్, అయితే నేను మెల్లమెల్లగా బ్రేక్ చేయడం మొదలెట్టాను. కోర్స్ ఈ Z అనేది ఏంది, ఒక వేరియబుల్ పాయింట్ భయ్యా. సో నేను Z అనేది ఒక వేరియబుల్ పాయింట్ కాబట్టి P తీసుకున్నాను. మాడ్ Z మైనస్ Z1 అంటే అర్థం ఏంది, 3 నుంచి Z వరకు ఒక వెక్టర్ ఉందంట, దాని లెంత్. అయితే ఈ పాయింట్ 3 అనేది A తీసుకున్నాను భయ్యా. సో 3 ఈజ్ ఈక్వల్ టు పాయింట్ A. పాయింట్ ఎట్లా సార్, 3ని ఎట్లా రాయొచ్చు, 3 అంటే ఏంది 3 ప్లస్ I ఇంటూ 0 కదా, అంటే అర్థమైంది 3,0 అనేది ఒక పాయింట్. అచ్చా, అది అయిపోయింది. అంటే నాకేమర్థమైంది, ఏ నుంచి పీకి లేదా పీ నుంచి ఏ నుంచి పీకి గనక ఒక వెక్టర్ డ్రా చేస్తే దాని లెంత్, దాన్ని ఏం తీసుకోవచ్చు నేను, ఏపీ డిస్టెన్స్ తీసుకుంటున్నా. సో ఏపీ లెంత్ అన్న పిఏ లెంత్ అన్న సేమ్ కాబట్టి ఇది పిఏ తీసుకుంటున్నా. అచ్చా, జెడ్ అనేది ఏం తీసుకున్నా, పి. అలాగే దీన్ని ప్రాపర్గా Z మైనస్ Z1 ఫార్మాట్లో రాసుకుంటే నాకు Z ప్లస్ 1 ఎలా రాసుకోవచ్చు, Z మైనస్ ఆఫ్ -1 అంటే ఏంది, మాడ్ Z ప్లస్ 1 అంటే మాడ్ Z మైనస్ ఆఫ్ -1 అంటే ఏంటి, నాకు ఇది ఎలాగో P తీసుకున్నాను, ఇది -1 B తీసుకుంటా. -1 ఈజ్ ఈక్వల్ టు B, ఇది ఒక పాయింట్. ఎట్లా సార్ పాయింట్, -1 ప్లస్ I ఇంటూ 0 అంటే ఇది -1,0 అనేది ఒక పాయింట్ కదా. సో ఇది ఒక పాయింట్ B అంటే ఏంది, -1 నుంచి Zకి ఒక వెక్టర్ గీస్తే దాని లెంత్ అంటే Z అనేది P నుంచి B కన్నా B నుంచి P కన్నా డిస్టెన్స్ ఏం PB. సో ఈ మైనస్ ఈ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంది, P నుంచి Bకి ఉన్న డిస్టెన్స్ PB. దీని మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 2. 2 అంటే ఏంది భయ్యా, కాన్స్టెంట్. ఇది ఎక్కడో చూశాను భయ్యా నేను జామెట్రీలో, ఎక్కడ, కానిక్ సెక్షన్ గుర్తుకొచ్చిందా, నాకు ఎట్లో తెలుసా, PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 2A అయితే PA మైనస్ PB అంటే ఏంది, డిఫరెన్స్ కదా. డిఫరెన్స్ అంటే ఏదైనా పెద్దగా ఉండొచ్చు, ఏదైనా, కాబట్టి మాడ్యులస్ పెట్టుకుంటా. ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు దాన్ని 2A అనుకుంటే PA ప్లస్ PB ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే లోకస్ ఆఫ్ P ఏందో తెలుసా, ఎలిప్స్. ఎలిప్స్ అవుతుంది సార్. మరి ఈ పాయింట్లు AB ఏమవుతాయి, ఫోకై అవుతాయి.
అలాగే నాకు పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అయితే 2 అనేది కాన్స్టెంటే కదా, జెడ్లు ఇవేం లేవు కదా. సో ఏంటి, పిఏ మైనస్ పిబి సమ్ము కాన్స్టెంట్ అయితే ఎలిప్స్, డిఫరెన్స్ కాన్స్టెంట్ అయితే ఏమవుతుంది, హైపర్బోలా. అంటే లోకస్ ఆఫ్ పి వచ్చేసి నాకు హైపర్బోలా. పి అంటే ఏంది ఇక్కడ, నథింగ్ బట్ వేరియబుల్ పాయింట్ జెడ్డే. అంటే ఏంది, ఇక్కడ లోకస్ ఆఫ్ జెడ్ వచ్చేసి హైపర్బోలా. అది డైరెక్ట్గా కూడా క్వశ్చన్ అడగవచ్చు. అయితే ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. మరి ఈ ఏబీలు ఇక్కడ ఫోకై అన్నారు కదా, మరి ఇక్కడ ఏబీలు ఏమవుతాయి, ఈ కూడా ఫోకై. ఇంకా క్లియర్గా రాయాలంటే మీకు గుర్తు చేస్తాను. పిఎఫ్1 ప్లస్ పిఎఫ్2 ఈజ్ ఈక్వల్ టు 2a అంటే కాన్స్టెంట్ కనుక అయితే ఇది ఎలిప్స్ అవుతుంది. జామెట్రీ నాలెడ్జ్ గుర్తు తెచ్చుకోండి. మరి 2a అంటే ఏంది, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్. టోటల్గా 2a ఉంటుంది. అదే నాకు డిఫరెన్స్ పిఎఫ్1 మైనస్ పిఎఫ్2 గనక డిఫరెన్స్ గనక ఇది 2a అయితే, ఇది అఫ్కోర్స్ 2a అంటేనే కాన్స్టెంట్. మరి ఇలా ఉంటే లోకస్ ఆఫ్ పి ఏమవుతుంది, హైపర్బోలా అవుతుంది. మరి ఈ 2a అంటే ఇది లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ అన్నారు కదా, ఎలిప్స్కి అయితే మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఉంటాయి, హైపర్బోలాకి ఏముంటాయి, ట్రాన్స్వర్స్ యాక్సిస్ అండ్ కాంజుగేట్ యాక్సిస్. సో ఈ 2a ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ యాక్సిస్. ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే ఏంటి, కాంజుగేట్ యాక్సిస్ అంటే ఏంటి, ఈ కానిక్ సెక్షన్ చదివిన వాళ్ళకు అర్థమవుతుంది. అంటే మనకి ఇక్కడ వచ్చింది ఏంటో తెలుసా, మాడ్ పిఏ మైనస్ పిబి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ వచ్చింది, విచ్ ఇస్ 2. ఏ అంటే ఎంత, 3. బి అంటే ఎంత, -1. ఓకే, ఇక్కడ చూడండి, బి అంటే ఎంత, -1, ఏ అంటే 3. బై ద వే ఏం చెప్పా నేను, ఇలా గనక ఉంటే ఏబీలు ఏమవుతాయి, ఫోకై అవుతాయి. అంటే ఫోకస్, 2 డిఫరెంట్ ఫోకస్ అవుతాయి. అంటే నాకు జెడ్ లోకస్, దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే జెడ్ లోకస్ అనేది ఒక హైపర్బోలా. అంటే నాకు ఈ ఈక్వేషన్ మాడ్ z-3 మాడ్ z ఈ +1ని కావాలనే -1 తీసుకుంటున్నా బ్యూటీ కోసం. సో ఇది గనక 2 అంటే 2a గనక అయితే ఈ లోకస్ ఆఫ్ z వచ్చేసి నాకు హైపర్బోలా అవుతుంది. ఏంటి సార్ దీని సీన్ ఏంటి, నేను మెల్లగా చెప్తానమ్మా, ఒక నిమిషం. అయితే ఈ హైపర్బోలా ఏంటి, హైపర్బోలా చూద్దాం. మాడ్ z-3 అంటే ఏంది, 3 నుంచి z వరకు, 3 అనేది ఒక ఫోకస్ ఎఫ్ అని అనుకుందాము. 3 నుంచి z వరకు ఉన్న వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్, వెక్టర్ లెంత్ అంటే 3 నుంచి z వరకు అంటే ఎఫ్ నుంచి p వరకు, పిఏ కదా, p అనేది వేరియబుల్ పాయింట్. అలాగే -1 అంటే ఇది ఫోకస్ 2. -1 నుంచి z వరకు అంటే z అనేది p అంటే f2 నుంచి p వరకు అంటే pf2 లెంతే కదా ఇది మ్యాగ్నిట్యూడ్. అంటే మాడ్ pf1 మైనస్ మాడ్ pf2 అంటే లెంత్ అంటేనే ఈ మాడ్. సో ఇది బయట ఉన్న మాడ్ రాశాను. సో ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2a. 2a అంటే ఏంది, లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఇదేందో చూద్దాం మనం. జనరల్గా ఇది మన ఇమాజినరీ యాక్సిస్ లైక్ y యాక్సిస్, ఇది మన రియల్ యాక్సిస్ అంటే x యాక్సిస్ లాగా. మనకు చూడు భయ్య, ఫోకస్ f1 అనేది ఏమవుతుంది, కంపేర్ చేస్తే 3 అవుతుంది. 3 అంటే ఎట్లా రాసుకోవచ్చు, 3 + i × 0 అంటే పాయింట్ ఎంత, 3,0. సో నాకు 3,0 ఏమొస్తుంది పాయింట్, 3,0 అంటే ఇక్కడ వస్తుంది నాకు, 3,0 అంటే ఇక్కడ నాకు పాయింట్ వస్తుంది 3,0. అలాగే z2 f2 ఏముంది, f2 అనేది -1. సో f2 అనేది -1 అంటే పాయింట్ లాగా ఎట్లా రాసుకోవచ్చు, -1 + i × 0 అంటే పాయింట్ ఏమవుతుంది, -1,0. ఇది కూడా x యాక్సిస్ మీదనే ఉంటుంది, y0 కాబట్టి. సో ఇక్కడ f2 అంటే సెకండ్ ఫోకస్, ఇది f1 అంటే ఫస్ట్ ఫోకస్, ఫిక్స్డ్ పాయింట్స్ కదా. సో ఇదేమవుతున్నాయి, -1,0. మీకు ఒకసారి హైపర్బోలా గుర్తు చేస్తాను. హైపర్బోలా ఎలా ఉంటుందంటే, హైపర్బోలా స్టాండర్డ్ హైపర్బోలా x² - y² b² = 1 ఎలా ఉంటుందంటే, ఇలా బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, ఇది f1 ఇది f2 ఇలా ఉంటాయి. అయితే ఈ f1కి f2 కనుక మిడ్ పాయింట్ కనుక తీస్తే, ఎగ్జాక్ట్లీ ఈ f1 f2 పాయింట్స్కి మిడ్ పాయింట్ కనుక తీస్తే నాకు ఈ సెంటర్ వస్తుంది. సో 3,0కి -1,0కి మిడ్ పాయింట్ ఏమవుతుంది, -1 + 3/2 అంటే 2/2 అంటే ఏంది 1. అలాగే 0 + 0/2 అంటే ఏమొస్తుంది నాకు, 1,0 అనేది సెంటర్ అవుతుంది, హైపర్బోలా సెంటర్ అంటే ఇది. అంటే నాకు రఫ్గా ఇది x యాక్సిస్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ చూడండి, f1 f2ని జాయిన్ చేసేది ట్రాన్స్వర్స్ యాక్సిస్ కదా, ఇది ఏమవుతుంది కాంజుగేట్ యాక్సిస్.
సో ఆబ్వియస్లీ నాకు ఈ ఎక్స్ యాక్సిస్ అనేది F1 F2 జాయిన్ చేసేది ట్రాన్స్వర్స్ యాక్సిస్, అంటే ఇది నాకు ట్రాన్స్వర్స్ యాక్సిస్. కాంజుగేట్ యాక్సిస్ సెంటర్ నుంచి వెళ్ళాలి కదా, సో ఈ వర్టికల్ డాటెడ్ లైన్ వచ్చేసి నాకు కాంజుగేట్ యాక్సిస్ అవుతుంది. ఇప్పుడు నాకు సార్ అదంతా బాగానే ఉంది సార్, నాకు హైపర్బలా ఎట్లా గీసుకోవాలి, ఎట్లా డ్రా చేసుకోవాలి? అయితే మీరు గుర్తుపెట్టుకోండి, x²a² - y² b² = 1లో లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటే ఏంటంటే, సపోజ్ నేను ఇదొక పాయింట్, లెటర్ సపోజ్ ఏం తీసుకుంటానంటే క్యూ తీసుకుంటాను, ఈ పాయింట్ వచ్చేసి Q' తీసుకుంటాను. ఈ లెంత్ ఉంది కదా, ఈ లెంతే లెంత్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ యాక్సిస్. ఇది ఎంత ఉంటుంది అంటే x²a² ఇది 2a ఉంటుంది. అంటే సెంటర్ నుంచి ఈ పాయింట్ ఏ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఇది ఏ ఉంటుంది డిస్టెన్స్. సో ఇక్కడ 2a ఎంత వచ్చింది భయ్యా, 2a = 2, a = ఎంత 1, అంటే 1 యూనిట్. అంటే సెంటర్ నుంచి రైట్ మోస్ట్ పాయింట్ వచ్చేసి 1 యూనిట్. అంటే ఒక బ్రాంచ్ ఇలా, అంటే 1,0 నుంచి రైట్ మోస్ట్ 1 యూనిట్లో ఒక బ్రాంచ్ వస్తుంది. అంటే ఇది ఎక్కడ వస్తుంది 2,0. సో నాకు ఇలా ఈ రెడ్ కలర్లో ఉన్నది హైపర్బోలా. అంటే జెడ్ ఈ రెడ్ కలర్ మీద ఎక్కడైనా ఉండొచ్చు వేరియబుల్ పాయింట్, ఇక్కడ ఉండొచ్చు జెడ్, ఇక్కడ ఉండొచ్చు ఏదైనా, ఎందుకంటే లోకస్ ఆఫ్ జెడ్ కదా హైపర్బోలా. ఎస్. అలాగే నాకు ఈ 1,0 నుంచి లెఫ్ట్ సైడ్ 1 యూనిట్ ఉండాలి. చూడండి, రైట్ కూడా 1 యూనిట్, లెఫ్ట్ కూడా 1 యూనిట్. అంటే 1,0 నుంచి లెఫ్ట్ సైడ్ 1 యూనిట్ అంటే ఆరిజన్ వస్తుంది కదా. అంటే లెఫ్ట్ బ్రాంచ్ ఎలా ఉంటుంది నాకు హైపర్బోలాది, ఇలా ఉంటుంది. అంటే జెడ్ ఇక్కడైనా ఉండొచ్చు, నాకు ఈ జెడ్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, జెడ్ అనేది ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా జెడ్ ఉండొచ్చు. ఎందుకు? వేరియబుల్ పాయింట్, జెడ్ అంటేనే వేరియబుల్ పాయింట్. సో ఈ జెడ్ వేరియబుల్ పాయింట్. ఓకే, ఈ లోకస్ ఆఫ్ జెడ్ వచ్చేసి హైపర్బోలా, అంటే ఈ రెడ్ కలర్ మీద ఎక్కడైనా ఉండొచ్చు కాంప్లెక్స్ ప్లేన్లో. వాడు ఫైనల్గా ఏమంటున్నాడో చూద్దాం. అయితే వాడు ఏమంటాడు, మినిమం వాల్యూ ఆఫ్ mod z-1 అంటే mod z-z1 లాగా ఇమాజిన్ చేసుకుంటే, z1 నుంచి zకు ఉండే వెక్టర్ యొక్క లెంత్ మోడ్ అంటే 1 నుంచి z వరకు ఒక వెక్టర్ తీసుకుంటే దాని లెంత్ అంటే 1 అంటే ఏంది, ఒక నెంబర్. అంటే 1,0 కదా, 1ని ఎట్లా రాసుకోవచ్చు నేను, 1 + i × 0 అంటే 1,0. 1,0 అంటే సెంటరే కదా. సో సెంటర్ నుంచి ర్యాండమ్గా జెడ్ వరకు అంటే ఏంది, 1 అనేది సెంటర్ భయ్యా. అంటే సెంటర్ నుంచి జెడ్ అనేది పెరాబోలా మీద ఉంటుంది వేరియబుల్ పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకుందాం భయ్యా, అంటే సెంటర్ నుంచి ఇక్కడ జెడ్ ఉంటే, సెంటర్ నుంచి జెడ్కి కనుక నేను వెక్టర్ తీసుకుంటే దీని లెంత్ ఉంటుందా, అదే నాకు mod z-1. అచ్చా, దీని లెంత్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే దీనికంటే ఇదేనా మినిమమ్, దీనికంటే తక్కువ లేదా అంటే, సార్ కొద్దిగా కిందికి వద్దాం సార్. ఇక్కడ సపోజ్ జెడ్ ఉంటే నాకు లెంత్ ఎంత వస్తుంది భయ్యా, ఇంత వస్తుంది. అచ్చా, ఇంకా కిందికి వస్తే నాకు లెంత్ ఇంత వస్తుంది, తగ్గట్లా. చూడండి, ఇది లెంత్, ఇక్కడ తర్వాత గ్రీన్ది తగ్గింది, ఇంకా తగ్గింది లెంత్. అంటే కామన్ సెన్స్ చెప్తుంది భయ్యా. ఏం చెప్తుందో తెలుసా నాకు కామన్ సెన్సు, ఈ జెడ్ కనుక 2,0 తీసుకుంటే ఇది ఈ కర్వ్కి నార్మల్ ఉంది, ఎలాంగ్ ద నార్మలే మినిమం డిస్టెన్స్ వస్తుంది. ఎక్స్ యాక్సిస్ ఈ కర్వ్కి నార్మల్. సో నాకు జెడ్ కనుక 2,0 తీసుకుంటే mod z-1 ఈ వెక్టర్ లెంత్ మినిమం ఉంటుంది భయ్యా, తెలిసిపోతుంది నాకు. ఎందుకు సార్ మరి కిందికి కూడా వెళ్ళొచ్చు కదా అంటే, ఇక్కడ తీసుకుంటే మళ్ళీ వెక్టర్ లెంత్ పెరగట్లే, చూడు ఇక్కడ జెడ్ తీసుకుంటే ఇంకా పెరగట్లే, సో చాలా పెరిగిపోతుంది. సో మోస్ట్ మినిమం డిస్టెన్స్ వచ్చేసి నాకు బెస్ట్ మినిమం డిస్టెన్స్ వచ్చేసి ఈ z = 2,0 తీసుకున్నప్పుడు, అంటే z = 2,0 అంటే నెంబర్ లాగా తీసుకోవాలంటే z = 2. z2 తీసుకున్నప్పుడు mod z-1 అంటే ఈ సెంటర్ 1,0 నుంచి కనుక వెక్టర్ గీస్తే అది మినిమం ఉంటుంది. ఆ వెక్టర్ లెంత్ మినిమం ఎంత 1, ఎందుకు 10 to 20 లెంత్ ఎంత 1. మరి ఇది ఒక్కటే పాయింట్ ఉంటుందా సార్ అట్లా మినిమం వచ్చేటట్టు అంటే, ఇంకా కామన్ సెన్స్ తీసుకోబయ్యా. ఏంటి, ఇక్కడ జెడ్ ఉంటే ఇది లెంత్, ఇది లెంత్, ఇక్కడ జెడ్ ఉంటే ఇది లెంత్, ఇక్కడ జెడ్ ఉంటే ఇది లెంత్. అగైన్ కామన్ సెన్స్ ఏంది, ఈ రెడ్ కలర్ పాయింట్ దగ్గర కూడా నేను తీసుకున్నా కానీ ఈ సెంటర్ నుంచి ఇది గెలిస్తే ఇక్కడ ఈ పాయింట్కి కనుక జాయిన్ చేస్తే అగైన్ నాకు మినిమం లెంతే వస్తుంది. ఇదే మినిమం కామన్ సెన్స్ చెప్తుంది. అంటే రైట్ జెడ్ వాల్యూస్ ఏంటో తెలుసా, 2,0 ఒకటి లెఫ్ట్ సైడ్, z =
1, z అంటే ఆరిజనిక్, ఇది ఆరిజన్ బై ద వే, 0, 0. z ఇది తీసుకున్నా mod z-1 ఈ వెక్టర్ లెంత్ మినిమం వస్తుంది. అండ్ ఎంత మినిమం వాల్యూ? 1. అంటే సొల్యూషన్, ఆ ఈక్వేషన్ సొల్యూషన్ ఏందో తెలుసా? ఆ ఈక్వేషన్ సొల్యూషన్ అడుగుతాడు కొన్నిసార్లు ఎగ్జామ్లో, ఎలా నేను అడగవచ్చు. ఒకవేళ వాడు బాబు ఇలా అయ్యేటట్టు mod z-1 కనుక మినిమం అయ్యేటట్టు z సొల్యూషన్ చెప్పంటే నేనేం చెప్తా తెలుసా? 2, 0. అంటే z అనేది 2 అయినా z అనేది 0 అయినా ఎందుకు సొల్యూషన్ అది అవుతుంది? 2, 0 అంటే నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2, ఇక్కడ z ఉంటే mod z-1 మినిమం, ఆరిజన్ దగ్గర z ఉంటే mod z-1 మినిమం అవుతున్నాయి. సో z యొక్క సొల్యూషన్ 2 or 0. ఇది జామెట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఎందుకు చేశానంటే చాలా క్వశ్చన్స్కి ఇది యూస్ఫుల్ అవుతుంది. వెక్టర్స్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఒకసారి అర్థం చేసుకోండి, యు లర్న్ ఇట్. ఇప్పుడు సార్ ఇంత పెద్దగా చేసిర్రు, బాగానే ఉంది. ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ ఇన్ఈక్వాలిటీస్ తోటి చేయగలుగుతామా? చూడండి భయ్యా, వాడు ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ఈ పర్టికులర్ క్వశ్చన్లో లక్కీగా ఏమైపోయిందో చూపెడతా. వాడు అడిగింది mod z-1 కదా. ఇవి ఒకసారి అబ్జర్వ్ చేయండి భయ్యా, ఇవి ఒకసారి z-3 z+1 అబ్జర్వ్ చేయండి. సో z-3 ఫస్ట్ది అండ్ సెకండ్ది అంటే ఏంది? z+1. ఈ రెండు కనుక యాడ్ చేస్తే ఏమొస్తుంది నాకు? z+z 2z -3 + 1 -2 అంటే ఏంది? 2 కామన్ తీస్తే ఏమొస్తుంది? z-1. ఈ z-1 కదా వాడు అడిగింది. సో నాకు ఒక ఐడియా వచ్చింది. నా ఐడియా ఏంటంటే ఈ z-3ని ఒక కాంప్లెక్స్ నెంబర్ లాగా తీసుకుంటా. సో z1 అనేది z-3 అనుకుందాం. ఈ సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ వచ్చేసి z+1 అనేది ఇంకో కాంప్లెక్స్ నెంబర్ z2. ఏందది? z+1. ఇప్పుడు లక్కీగా కాంప్లెక్స్ ఇన్ఈక్వాలిటీస్ మనకు తెలిస్తే ఇది సెట్ అయిపోతున్నాయి, చాలా సింపుల్గా తొందరగా వచ్చేస్తుంది. ఏంటది? నాకు కాంప్లెక్స్ ఇన్ఈక్వాలిటీ ఏముంటుందో తెలుసా? mod z1 + z2 ఈ రెండు యాడ్ చేసినప్పుడు <= ఇండివిజువల్ మోడ్స్ తీస్తే mod z1 + mod z2 ఇండివిజువల్ తీస్తే అది లెస్ ఉంటుంది, <= డిఫరెన్స్ ఆఫ్ దిస్ టూ సైడ్స్ అంటే ఏంది? mod z1 ఒక లెంత్ మైనస్ mod z2, ఏది పెద్దదో ఏది చిన్నదో తెలీదు ఇది, సో అందుకని బయట మాడు. సో ఇది కాంప్లెక్స్ ఇన్ఈక్వాలిటీ. ఇది ఏం లేదు, నేను అంత డీటెయిల్ వెళ్తలేను కానీ ఫర్ ఎ ట్రయాంగిల్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద సైడ్స్ ఆఫ్ z1 z2 z3 z1 z2 అనుకుంటే థర్డ్ ఆఫ్ కోర్స్ ఏమంటారు డయాగ్నల్ z1 + z2 లాగా రాసుకోవచ్చు. థర్డ్ సైడ్ ఈజ్ <= సమ్ ఆఫ్ ద టూ సైడ్స్. ఇది ఫస్ట్ సైడ్ లెంత్, సెకండ్ సైడ్ లెంత్. ఓకే, థర్డ్ సైడ్ లెంత్ ఈజ్ <= ఫస్ట్ సైడ్ లెంత్ + సెకండ్ సైడ్ లెంత్. సో సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ అండ్ <= డిఫరెన్స్ ఆఫ్ ద టూ సైడ్స్. ఫస్ట్ సైడ్ లెంత్ మైనస్ డిఫరెన్స్ ఆఫ్ ద, ఏది పెద్దదో తెలియదు కాబట్టి అందుకే బయట మాడు. ఇది ట్రయాంగులర్ ఇన్ఈక్వాలిటీ ఫర్ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా అంటారు. ఎందుకు సార్ ఇది అప్లై చేశారు? మనకు అర్థమైపోయి ఉంటుంది మీకు. మనకి ఏది యూజ్ అవుతుందో తెలుసా? ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది యూజ్ అవుతుంది భయ్యా. చూడండి రెడ్ కలర్లో ఉన్నది. ఎలా సార్? కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో z1 అంటే మాడ్యులస్ ఆఫ్ mod z1. z1 అంటే ఎంత తీసుకున్న? z-3. mod z-3 మైనస్ mod z2 అంటే ఏంది? z+1. దీనికి mod <= మాడ్యులస్ ఆఫ్ z1 + z2. ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఆల్రెడీ యాడ్ చేసి చూసాను చూడండి. ఇది ప్లస్ ఇది యాడ్ చేస్తే ఇక్కడ 2 టైమ్స్ ఆఫ్ z-1 వచ్చింది. 2 టైమ్స్ ఆఫ్ z-1 వచ్చింది. చాలా సింపులే, మీకు ఆల్రెడీ మాడ్యులస్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఆల్రెడీ తెలిసి ఉంటాయి. k ఒక రియల్ నెంబర్ అయితే మాడ్యులస్ ఆఫ్ k × z. k అనేది ఒక రియల్ నెంబర్ కనుక అయితే, రియల్ నెంబర్ అంటే ఏందని అర్థము? mod 2z ఉందనుకో, 2ని బయటికి లాగొచ్చు. 2ని బయటికి లాగి ఓన్లీ zకే చేయొచ్చు. ఇది ఒక ప్రాపర్టీ. అంటే ఏంది? mod kz, k ఒక రియల్ నెంబర్ అయితే kని బయటికి లాగి k × mod z అయిపోతుంది. సో ఆ ప్రాపర్టీ యూస్ చేసి నాకు ఒక విషయం చెప్పండి. ఆ ప్రాపర్టీ కనుక యూస్ చేస్తే 2 ఒక రియల్ నెంబర్, దీన్ని బయటికి లాగొచ్చు. సో ఏమొస్తుంది? mod z-3 మైనస్ mod z+1 <= 2 బయటికి లాగితే 2 × మిగిలింది ఏంది? mod z-1. చూడండి ఇదంతా ఏమిచ్చాడు లెఫ్ట్ సైడ్లో? ఇదంతా ఇక్కడ ఇచ్చాడు. 2 ఇవ్వలే?
ఇదంతా 2 కదా. సో ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే LHS సైడు, సో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 mod z మైనస్ 1. సో ఇన్ఈక్వాలిటీకి బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేస్తే సో 2/2 2/2 పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారదు. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు mod z మైనస్ 1. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు, mod z మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే ఏంది, mod z మైనస్ 1 అనేది 1 ఉంటుంది లేదా 1 కంటే ఎక్కువ ఉంటుంది. అంటే మినిమం వాల్యూ ఎంత, 1 అవుతుంది. గ్రేటర్ దాన్ అంటే 1 ఉండొచ్చు, 1 కంటే ఎక్కువ అవ్వచ్చు. అంటే మినిమం వాల్యూ ఎంత, 1. సో మినిమం వాల్యూ ఆఫ్ mod z మైనస్ 1 అంటే మినిమం వాల్యూ ఆఫ్ mod z మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అప్పుడు 1 అవుతుంది. సో ఆన్సర్ ఎంత ఇది, సో మినిమం వాల్యూ ఆఫ్ mod z మైనస్ 1 వచ్చేసి ఈజ్ ఆన్సర్ 1. అయితే ఎందుకు సార్ వెక్టర్స్ అనాలిసిస్, జామెట్రీ, హైపర్బోలా, పెరాబోలా ఏదేదో చెప్పారు, ఈ సింపుల్గా 1 మినిట్లో అయిపోతుంది కదా కాంప్లెక్స్ ఇన్ఈక్వాలిటీస్ యూజ్ చేస్తే అంటే, ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాడి ఎగ్జామ్లో ఎప్పుడు ఎలాంటి క్వశ్చన్ ఇస్తాడో తెలియదు. లక్కీగా ఇక్కడ ఏమైపోయింది తెలుసా, లక్కీగా ఇక్కడ ఈ 2 సమ్ చేసినప్పుడు ఇలా సెట్ అయిపోయింది. సో వాడు ఇంకొక రకంగా ఇచ్చినప్పుడు లేదా సొల్యూషన్ అడిగినప్పుడు రకరకాలుగా వాడు క్వశ్చన్ ఇవ్వచ్చు. మనకు కాంప్లెక్స్ నెంబర్స్ని వెక్టర్స్లేగా ఎట్లా అర్థం చేసుకోవాలి, కాంప్లెక్స్ నెంబర్స్ని జామెట్రీని ఎట్లా లింక్ చేయాలి, ఇవన్నీ తెలిస్తే కాంప్లెక్స్ నెంబర్స్ మంచిగా అనిపిస్తుంది, ఈజీగా ఉంటుంది, ఎంజాయ్ కూడా చేస్తావు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంట్రెస్ట్ పెంచడానికి, మీకు చాలా కాన్సెప్ట్స్ నేర్పించడానికి ఈ క్వశ్చన్ తీసుకొని నేర్పించాను. మీకేమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా స్పెసిఫిక్ వీడియో కావాలన్నా నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జేఈ మెయిన్స్ క్రాష్ కోర్సు మొత్తము నేను ప్రిపేర్ చేయడానికి మీకు అందరికీ కూడా కుదిరినంత వరకు జేఈ మెయిన్స్లో హయ్యెస్ట్ పర్సంటైల్ రావడానికి నేను ట్రై చేస్తున్నాను. సో మీరు ఒకసారి నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను నేను. ఐ విల్ సీ యూ గైస్.